నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్లో ఎమ్మెల్యే బోండా ఉమా గారికి అలాగే మల్లాది విష్ణు గారికి బీభత్సమైన ఫైర్ నడుస్తుంది. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి అక్కడ పర్మిషన్ లేకుండా ధర్నా చేస్తున్నారు. అలాగే లోకేష్ గారి గురించి, సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటూ నేతల మధ్య హోరాహోరి వారకం నడుస్తుంది. అయితే ఈ వార్ ఇక్కడిది కాదు, గతంలో నుంచి కంటిన్యూ అవుతున్నది అన్న విషయము మనందరికీ తెలిసింది. అసలు ఎక్కడ ఈ రెవెలరీ వార్ స్టార్ట్ అయ్యింది, మల్లాది విష్ణు గారికి అలాగే బోండా ఉమా గారి మధ్యలో పచ్చగడ్డి వేస్తే ఎందుకు భగ్గుమంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సిరి రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. నేతల్లో పొలిటికల్ వార్ అనేది కామన్, కానీ కొందరికి వ్యక్తిగతంగా కూడా వార్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మల్లాది విష్ణు గారికి అలా బోండా ఉమా గారికి మధ్య ఏంటి ఆ గొడవ? ఏమీ లేదండి, ఆధిపత్య పోరు అంతే. నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ 2009లో ఏర్పడింది. 2004 వరకు ఉన్నటువంటి విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ 2 నియోజకవర్గాలే ఉండేవి. దానిలో తూర్పు నియోజకవర్గానికి వంగవటి మోహన్ రంగారావు గారు ఇప్పుడు శాసనసభ్యులు అయ్యారు. 2009 నాటికి 3 నియోజకవర్గాలుగా మారాయి. కంకిపాడు రద్దయింది. కంకిపాడులోని కొంత ప్రాంతం విజయవాడ తూర్పులోకి వచ్చింది, కొంత పెనంలూరులోకి వెళ్ళింది, మిగతా ప్రాంతం విజయవాడ సెంట్రల్ అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1 టౌన్ అలాగే ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏంటంటే కాపులు, బ్రాహ్మణులు, కమ్మ 3 ప్రధానంగా కనిపిస్తాయి. కలుగీత కార్మికులు, యాదవులు చదురుమదురుగా ఉన్నప్పటికీ ఇక్కడ మొదటి నుంచి తీసుకుంటే మనం ఒకసారి 2009లో మల్లాది విష్ణు గారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అవకాశం ఇవ్వటం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వల్ప ఓట్ల ఆధిక్యతతో ప్రజారాజ్యం అభ్యర్థి అయిన వంగవీటి రాధాకృష్ణ గారి మీద కేవలం 1000 లోపు ఓట్ల ఆధిక్యతతో వారు గెలుపొందడం. తర్వాత మనకి 14 ఎన్నికలకు వచ్చేటప్పటికి బొండా ఉమామహేశ్వరరావు గారు ఆయన వైకాపా అభ్యర్థి గౌతమ్ రెడ్డి గారి మీద వారు సుమారు 27,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో వారు గెలుపొందడం. మీకు 19 ఎన్నికల్లో మల్లాది విష్ణు గారు పోటీ చేశారు వైకాపా అభ్యర్థిగా. కేవలం మీకు 25 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే మల్లాది విష్ణు గారు గెలుపొందారు బొండా ఉమామహేశ్వరరావు గారి మీద. ఆ సమయంలో ఏంటంటే జనసేన, సిపిఐ, సిపిఎం అభ్యర్థిగా మరొక రంగంలో ఉండటం వల్ల దాదాపు 25,000 పైచిలకు ఓట్లు మీకు అభ్యర్థికి వెళ్ళటం వల్ల మీకు బొండా ఉమామహేశ్వరరావు గారు ఓడిపోయారే కానీ లేకపోతే ఖచ్చితంగా ఆయనకి కూడా బొండా ఉమామహేశ్వరరావు గారు గెలిచుండేవారు మనకు తెలుసు. మొన్న ఎన్నికల్లో 24 ఎన్నికల్లో బొండా ఉమామహేశ్వరరావు గారి మీద మన పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వైశ్య సామాజిక వర్గం వారిని తీసుకొచ్చి వారిని పోటీ చేయించారు. కానీ బొండా ఉమామహేశ్వరరావు గారు కరీబీ ఎరుగిన ఆధిక్యతతో వారు గెలుపొంది తన సత్తాన్ని ఆయన చాటుకోవడం మనకు తెలుసు. ఇప్పుడు వైకాపా ఏంటంటే నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాలలో తమ ఆధిపత్యాన్ని పెంపొందించుకునే దిశగా సరికొత్త రాజకీయాలకి సామాజికంగా తెరతీసింది. దానిలో భాగంగానే మల్లాది విష్ణు గారిని తిరిగి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క ఆదరాభిమానాలు ఎలాగో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు గారికి దక్కుతాయి, అందులో సందేహం లేదు. వాళ్ళు ఖచ్చితంగా మల్లాది విష్ణు గారి వెంటే నిలుస్తారు. ఆ సామాజిక వర్గం ఓట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర సామాజిక వర్గాల ఓట్లను కూడా మనం మరల్చుకుంటే మనం తిరిగి మళ్ళీ సెంటర్లో పాగా వేయడానికి ప్రతి ఉమ్మడి జిల్లా తీసుకున్నా లేకపోతే విభజిత జిల్లాలు తీసుకున్నా ఆయా నియోజకవర్గాల్లో సామాజిక కోణంలో వైకాపా సరికొత్త రాజకీయానికి తెరతీసిన మాట అయితే వాస్తవం. అంటే చేసిన తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఏ సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నాము, ఆ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకుందామని మల్లాది విష్ణు గారిని తీసుకొచ్చారు. ఇక్కడ ఆధిపత్యం అనేది వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళిద్దరి ప్రారంభ దశ బొండా ఉమామహేశ్వర గారు, మల్లాది విష్ణు గారు ఇరువురు వంగవీటి మోహన్ రంగారావు గారు అనుచరులుగా తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళే. ఆయన అనుచరులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. తదనంతర సామాజిక రాజకీయ సమీకరణలో భాగంగా మల్లాది విష్ణు గారు కాంగ్రెస్లో, బొండా ఉమామహేశ్వర గారు తెలుగుదేశంలో కొనసాగుతూ వారు వైకాపాలోకి వచ్చారు. మల్లాది విష్ణు గారు తిరిగి ఆధిపత్యాన్ని కొనసాగించాలి, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి, పెంపొందించుకోవాలి, పట్టు సాధించాలి నియోజకవర్గం మీద. అంటే ఇప్పుడు బొండా ఉమామహేశ్వర గారు వరుసగా ఆయన మొదట ఒక ఎన్నికలో ఓడిపోయినప్పటికీ మధ్యలో 19లో నియోజకవర్గం మీద మాత్రం చాలా పట్టున్నటువంటి నేత. ఆయన కనుసన్నలలో కొనసాగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర సాంస్కృతిక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏ పార్టీ సంస్థాగత కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ వాటన్నింటి మీద కూడా బొండా ఉమామహేశ్వర గారికి చాలా పట్టుంది. అంత సునాయాసంగా అంత సులభంగా ఆ పట్టుని తప్పించి తిరిగి మళ్ళీ పాగా వేయటం కూడా మల్లాది విష్ణు గారికి అంత సులభం కాదు, సాధ్యమయ్యే పని కాదు వాస్తవానికి. కాకపోతే ఏంటంటే సత్యనారాయణపురం, దుర్గాపురం అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్ల వెన్నుదన్నుతో
మల్లాది విష్ణు గారు మరొక మారు ప్రయత్నిద్దాం, మరొక మారు బల ప్రదర్శన చేద్దాం, మరొక మారు నన్ను నేను నిరూపించుకుందాం అనేటటువంటి రాజకీయానికి ఆయన తెరతీశారు. బొండా ఉమా మహేశ్వరరావు గారు కూడా ఏమీ తక్కువ తినలేదు. మొన్న కూడా మరొకసారి ఆయన చేసినటువంటి చర్చ కావచ్చు, లేకపోతే ఆయన ప్రదర్శించినటువంటి దూకుడు కావచ్చు, సర్వతంత్ర స్వతంత్ర వ్యక్తిత్వంతో ఆయన చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన దుందుడుకు తలాన్ని తెలియజేస్తాయి. అంటే ఒక మాస్ లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి. నిన్నగాక మొన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ మంత్రులు అయిపోయారు, మేమందరం ఏంటి అని చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. అయితే ఏంటి, ఇప్పుడు వెళ్ళాను నేను మొదట పద్మనాభం గారు సంతాప సభకి వెళ్ళి వస్తే ఏంటి అని చెప్పి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని అవును ప్రతిష్ఠించబోతున్నాము అని చేసినటువంటి ప్రకటన అయితే నిజంగా ప్రతిష్ఠించబోతున్నారు. అక్కడ నిస్సందేహంగా అక్కడ ప్రతిష్ఠ జరగబోతోంది. కనీవి నెరిగిన విధంగా ఆ కార్యక్రమాన్ని ఆయన రూపొందించి దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తే ఏమవుతుందంటే వంగవీటి మోహన్ రంగారావు గారి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి సంబంధించినటువంటి అభిమానుల్లో కార్యకర్తల్లో ఖచ్చితంగా బొండా ఉమామహేశ్వరరావు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు, ఒక లీడర్గా నిలిచిపోతాడు. అది వైరి వర్గాలకు మింగుడు పడ్డం లేదు. ఓకే, అది వైరి వర్గాలకు మింగుడు పడ్డం లేదు. మనకి ఒక మాట ఉంది తెలుగు నేల మీద, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ముందు విజయవాడ స్పందిస్తుంది, తర్వాత రాష్ట్రం స్పందిస్తుంది అని. ఏదైనా సరే విజయవాడలో ముందు అక్కడ ప్రారంభమవుతుంది, ఆ తర్వాతే రాష్ట్రంలో మిగతా కదలికలన్నీ మనకి కొనసాగుతాయి, ఆ కదలికలన్నీ జరుగుతాయి అని చెప్పేసి అని అంటారు. అట్లా సరే, ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా, ఎంత పరుగు పెట్టినా, ఎంత పురోభివృద్ధి సాధించినా, ఎంతమంది పురోగాములు ఉన్నప్పటికీ కూడా విజయవాడలాగే నాటికి నేటికి కొనసాగుతూ ఉండడమే ఒకంత బాధాకరమైనటువంటి అంశం. అంటే ఎలా అంటే అదే చట్రంలో ఉండిపోయారు. పరిధులు దాటి అవధులు దాటి ఆలోచించలేనటువంటి మనుష్యులు, వాళ్ళ మనస్తత్వాలు ఒక మురికి కూపంలోకి నెట్టివేయబడి వాళ్ళ యొక్క ఆలోచన సరళి కావచ్చు, వాళ్ళ ఆలోచనల పరిధి కావచ్చు, అవి ఏమైపోయాయంటే ఒక పరిధిలోకి, ఒక చట్రంలోకి ఇమిడిపోయారు వాళ్ళు. నేను, నా సామాజిక వర్గము, నా వనభోజనము, మా నాయకుడి జయంతి, మా నాయకుడి వర్ధంతి, ఇది అయిపోయింది పూర్తిగా. జీవితం అంతా ఇది అయిపోయింది, జీవిత పర్యంతం ఇదే అయిపోయింది. లేకపోతే మా నాయకుడి విగ్రహం. ఈ లోపల మిగతా ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది, చంద్రగ్రహం మీదకి వెళ్ళిపోయింది, అంగారగ్రహం మీదకి వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయి ఏ సామాజిక వర్గాలు, మిగతా సామాజిక వర్గాలన్నీ ప్రపంచంలోని అత్యంత సంపన్న సామాజిక వర్గాలుగా అవతరిస్తున్నాయి మొర్రో అని చెప్తుంటే కూడా ఎవరు ఇంకా ఎప్పటికీ వినిపించుకోవటంలా. అక్కడే ఆ కోపస్థంలోనే ఆ మండూకాల్లాగే, కోపస్థ మండూకాలంటే బావిలో కప్పల్లాగే ఇంకా అక్కడే తచ్చెట్లాడుతున్నారు అందరూ. అక్కడే ఉన్నారు, ఇంకా వెలుపలికి రావట్లా. వచ్చే ఉద్దేశాలు కూడా లేనట్టు కనిపిస్తున్నాయి. మిగతా సామాజిక వర్గాలన్నీ తిమింగలాలుగా రూపాంతరం చెంది చాలా కాలం అయింది అంటుంటే మేము ఇంకా లేదు, మేము కోపస్థ మండుకల్లాగానే ఉంటామని చెప్తున్నారు వాళ్ళు. దానిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా ప్రాంతాలందరికీ సంబంధం లేనటువంటి వాళ్ళందరికీ, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, మేము ఇక్కడ వాళ్ళని అనటం లేదు, వీళ్ళని అనటం లేదు, అందరినీ అంటున్నాను, మిగతా అన్ని ప్రాంతాలకి ఈ జాడ్యాన్ని అంటించటం. ఓకే, అంటించిన తర్వాత మనం వాడికి చెప్తాం, ఒరే మన ఊరిలో ఈ ప్రాంతంలో ఎంతమందికి ప్రకాశం జిల్లాలో కామ్రేడ్ పోల సుబ్బయ్య గారి గురించి తెలుసండి, ఎంతమందికి మా కడప జిల్లాలో పైనీర్ ఆఫ్ మైనింగ్ అన్నయ్య గారి కృష్ణప్ప గారు, అన్నయ్య గారు సాయి ప్రతాప్ గారు తాతగారు, ఎంతమందికి అన్నయ్య గారు సాయి ప్రతాప్ గారి గురించి తెలుసు, ఎంతమందికి బండారు రత్నసభాపతి గారి గురించి తెలుసు, ఎంతమందికి అనంతపురానికి చెందిన యోధుడు బుట్నా గోపాలకృష్ణ గారి గురించి ఎంతమందికి తెలుసు, ఎవరికి తెలియదు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకేమైనా ఉంటుందా? ఓకే, మొత్తానికి రైవలరీ అయితే కంటిన్యూ అవుతుంది. ఆధిపత్యం కొనసాగుతుంది, ఆధిపత్య పోరు కొనసాగుతుంది. చూద్దాం ఎంతవరకు దారితీస్తుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.